సుభాష్, అపర్ణ పెళ్లి రోజునైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సరదాగా గడుపుకుంటూ ఉంటారు. అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే డాన్సులు చేస్తూ, ఆటలాడుతూ అయితే చాలా సరదాగా జరుపుతూ ఉంటారు. అది చూసిన సుభాష్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే కేక్ కటింగ్ చేద్దాం రండి, టైం అవుతుందని చెప్పేసి అయితే అక్కడ కేక్‌ని తీసుకొని వచ్చి కేక్ కటింగ్ అయితే చేయిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ అయితే అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ పని మనిషి అక్కడికి డ్రింక్స్‌ని అయితే తీసుకొని వస్తూ ఉంటుంది. తను కట్టుకున్న చీరని చూసి అక్కడ ఉన్న సుభాష్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఈ చీర తిను కట్టుకుంది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజ్, కావ్య అలాగే సుభాష్ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని తనని చూసి ఏంటి ఇంత మంచి కాస్ట్‌లీ చీర కట్టుకున్నావు నీకెక్కడిది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ పని మనిషి అయితే అమ్మగారిది పెళ్లి రోజు అంట కదా! నాకు ఇప్పించారమ్మా. అందుకే ఈ చీరని ఈరోజే కట్టుకోమన్నారు. అలాగే అందుకే ఈ చీరని ఈరోజు కట్టుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుభాష్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇంత కాస్ట్‌లీ చీర ఇచ్చిందా మా వదిన అని చెప్పేసి అయితే రుద్రాని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ పని మనిషి అయితే అవునమ్మా, అమ్మగారే ఇచ్చారు. అది ఈరోజే కట్టుకోమన్నారు. అందుకే ఇలా కట్టుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుభాష్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.